హలో చింటూ, నువ్వా? ఎలా ఉన్నావురా? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఏం సంగతి? నేనేదో ఎలానో ఉన్నాలే. నువ్వేంటి బాగానే ఉంటావుగా? జర్మనీకి పోయినావు. అసలు కాల్ చేసినావారా నువ్వు ఎప్పుడైనా అసలు? సరే అని చెప్పి వ్లాగ్స్ అప్లోడ్ చేసి ఉంటే చూస్తూ ఉన్నా. ఈ 3 days నుంచి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తలేవుగా. అదంతా కాదు కానీ నాకైతే అసలు నువ్వు అక్కడ ఏం తింటున్నావురా? ఇక్కడైతే అన్నీ తిరిగి తినేది చెప్పు కొంచెం నాకు. సరే మా స్క్రీన్ షేర్ చేస్తా, చూడు నువ్వే. గుర్తుందమ్మా అప్పట్లో తిందామనగానే బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి కావాల్సినట్టు మండి అయినా బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేది. ఇక స్నాక్స్ అంటే అప్పట్లో ఇండియాలో మమ్మీ చేతితో చేసిన గుడాలు, పక్కెళ్ళగానే టిఫిన్ షాప్ దోశ, ఇంట్లో వేసే అటుకులు చాలా బాగుండేవా. ఇక బయటికి వెళ్తే చిన్న చిన్న షాపులలో మనకు దొరికేసేవి. కానీ ఇప్పుడు జర్మనీలో ఎటు వెళ్ళాలన్న ట్రైన్ ఎక్కి తిండి కోసం ట్రావెల్ చేయాల్సిందే. ఇక మినిమం టు మినిమం వచ్చేసి 1 to 2 hours ట్రావెల్ చేస్తామా. ఇక మ్యాక్సిమం అయితే 4 to 5 hours కూడా అవ్వచ్చు. ఎందుకంటే మన ఇండియన్ తిండి తినాలి, మంచిగా స్పైసీగా అని ఉంటుంది కదా. సో రీసెంట్గా మేము వెళ్ళి ఉండే ఫ్రాంక్ఫర్ట్, అది కూడా చాలా పెద్ద సిటీయే. సో అక్కడ వచ్చేసి మేము బాగా ఆకలి ఉంటే మన ఇండియన్ తిండి కోసం వెతుకుతూ ఉంటే ఒక బఫే దొరికింది. ఇక్కడ ఏంటంటే మా బఫే కోసము మేము చాలా వెతుకుతాం. ఎందుకంటే నార్మల్ రెస్టారెంట్ పోతే పర్ హెడ్ ఒక 70 నుంచి 80 euros అవుతాయి. అదే బఫే అనుకో 15 నుంచి 20 euros అయిపోద్ది, అన్నీ తినచ్చు. చూస్తుంటే మన ఇండియానే గుర్తొస్తుంది కదా నీకు. అరే అవునమా, సేమ్ పర్విక్నేషన్లా ఉందేంటి? సేమ్ అంతే అనుకో, అలానే ఉంటుంది. కానీ జర్మనీలో ఇలా వెండింగ్ మిషన్స్ ఉంటాయి. మనకు కావాల్సినట్టు బిస్కెట్లు ఏవో తీసుకోవాలి అంతే. ఇక పక్క స్టోర్కి వెళ్ళామనుకో సాల్టెడ్ పీనట్స్ లేకపోతే ప్యాక్డ్ బిస్కెట్స్ ఇవే ఉంటాయేమో. ఇక మహా అయితే ఇక ఇలా బ్రెడ్స్ అమ్ముతారు, కానీ మనం తినలేము. బీఫ్ అవి ఇవి ఉంటాయి, సో మనం ఎక్కువ ముట్టము. ఇక కూల్ డ్రింక్స్లో వచ్చేసి మన నార్మల్గానే ఉంటాయి, కానీ దాంట్లో మెయిన్ ఏంటంటే బీర్లు కూడా అమ్మేస్తారు. మా నీ ఫేవరెట్ అది నాకు తెలిసిందే, ఎవరు చెప్పండి. లేదు బయట తింటా అంటే 700 నుంచి 1000 రూపాయలు పెట్టుకోవాల్సిందే. అంత సూపర్లే కానీ మా మీరు ఇంట్లో ఏం వండుకోరా? అసలు ఇంట్లో ఏం చేసుకుంటారు చూపి. ఇక ఇంట్లో అంటే చికెన్ బిర్యానీ వండుకుంటామా. చికెన్ బిర్యానీతో పాటు ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ అయితే పక్క. ఇక అందరం కలిసామంటే అది పెద్ద ఫీస్టే. వెజ్ నాన్ వెజ్ అన్నీ మిక్స్ కొట్టేస్తామా. అన్నీ హైలైట్స్ అన్నీ వండుకుంటాం. జీరా రైస్, సాంబారు, పప్పు, ఆలుగడ్డ, చికెన్, డ్రాగన్ చికెన్, క్రిస్పీ చికెన్, చికెన్ కర్రీ, తెలంగాణ కర్రీ అన్నీ వండేసుకుంటాము. ఇక ఫ్రీ టైంలో నేనైతే సాంబార్ రైస్ ఆమ్లెట్, ఇక స్నాక్స్లో అయితే గప్చుప్పు, చికెన్ పకోడీ విత్ బిర్యానీ కూడా వండుకుంటాము. ఇక అదేది అంటే ఏం లేదు మా, అన్నీ వండేసుకుంటాం, అన్నీ దంచేస్తాం. మామూలుగా ఉండదు మనతోనే, తెలుసు కదా.